అసలు నువ్వు నన్ను ఎందుకు ఆపావు కనకం? ఎందుకంటే మీరు ఈ విషయంలో ఆవేశంగా అంబికమ్మని ఏమీ అనొద్దు. అంత చేసిన తర్వాత ఏమీ అనకుండా ఎలా ఉంటాను? అసలు తాతయ్య నిర్ణయం తీసుకున్న తర్వాత, నేను ఆ ఫ్యాక్టరీ వద్దని ఆ పొలాలు లీజుకి తీసుకున్న తర్వాత అసలు అత్తయ్య వాళ్ళ వైపు ఎలా నిలబడతారు? అసలు ఎలా నిన్ను ఫోర్స్ చేస్తారు? ఇవన్నీ అడక్కపోతేనే అది పెద్ద తప్పవుతుంది కనుక. విహారీ గారు, ఈ ఎంటైర్ ఇష్యూలో అంబికమ్మ తప్పులేదు. ఏంటి తప్పులేదా? నీ చేత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించాలని చూసింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో నిన్నంత ఫోర్స్ చేసింది. అసలు ఆమె తప్పులేదంటే నేను ఎలా నమ్ముతాను కనుక? విహారీ గారు, అంబికమ్మ గారిని ఆ ఫ్యాక్టరీ ఓనర్ పార్థసారథి అలా వెనకుండి ఫోర్స్ చేయించాడు. ఈ ఎంటైర్ ఇష్యూలో అంబికమ్మ అమాయకురాలు. తప్పంతా ఆ పార్థసారథ్దే. నువ్వెంత చెప్పినా నాకు నమ్మబుద్ధి కావట్లేదు కనుక. విహారీ గారు, నేను పార్థసారథి గారికి బుద్ధి చెప్పాను, అంబికమ్మకి అంతా చెప్పాను. ఆమె తన తప్పు తెలుసుకుని కామైపోయింది. మీరు దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సరే కనుక, ప్రస్తుతానికి నేనేం మాట్లాడను. కానీ అత్తయ్య మరోసారి ఇలాంటి పని చేస్తే మాత్రం ఈసారి నేను ఖచ్చితంగా వదలను. అలాగే విహారీ గారు. ఈ క్షణం నీకు చూపు వచ్చిందని మనసారా ఆనందపడాలనుంది. కానీ అదే సమయంలో నా మనసంతా ఆవేదంతో అలుముకునుంది. ఉంటే చాలంది ప్రాణం, ఉంటావా నా తోడుగా, చేసాలే ప్రయత్నమంతా, మౌనాలు వీడవా, ఎంత సంతోషమో కొంత బాగుందిగా,